ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో షిరిడి సాయిబాబాను పూజించేటువంటి పూజల్లో అతి ముఖ్యమైన శ్రీ సాయి సత్యవ్రతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఈ వ్రతం చేస్తే రోగాలు, జబ్బులు నయమవుతున్నాయి, కోరిన కోరికలు తీరుతున్నాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతోంది, సంపదను కోరుకున్న వారికి సంపదలు లభిస్తున్నాయి, పరీక్షల్లో ఉత్తీర్ణమవుదాం అనుకున్న వాళ్ళు ఉత్తీర్ణులు అవుతున్నారు, అంటే ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు, ప్రమోషన్లు అంటే పదోన్నతి కోసం చాలా కాలం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ప్రమోషన్లు వస్తున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా భక్తులు తమ తమ కోరికలు తీర్చమని బాబాను మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీ సాయి సత్యవ్రతాన్ని చేసుకుంటున్నారు. బాబా కృపతో కోరికలు తీరుతున్నాయి. కోరికలు తీరిన తర్వాత కూడా భక్తులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ మరలా శ్రీ సాయి సత్యవ్రతాన్ని చేసుకుంటున్నారు అని అనేక మంది భక్తులు ఈ వ్రతం పట్ల తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేకసార్లు. అసలు ఈ వ్రతం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎందుకు, ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. జ్ఞానోదయం కలగాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా భక్తి అనేటువంటిది ప్రధాన సాధనంగా చెప్పబడింది. భగవంతుని భక్తితో పూజించటానికి, మానవాళికి సులభతరంగా సౌకర్యంగా చేయటానికి వివిధ ఆచారాలు, వ్రతాలు నిర్దేశించబడ్డాయి. అలాంటిదే సత్యవ్రతం. సత్యం అంటే నిజం, సత్యం తెలుసుకోవటం. వ్రతం అంటే భక్తిని సూచిస్తుంది. సత్యవ్రతం యొక్క సారాంశం ఏంటంటే భగవంతుడి గురించి సత్యం తెలుసుకోవడానికి, ఆయన ఆశీర్వాదం పొందడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి ఒక సంకల్పం, దీక్షతో ఒక క్రమ పద్ధతిలో భగవంతుడిని ఆరాధించటం. గురువు ప్రమేయం లేనిదే మోక్షం లభించదని, సంపూర్ణ మార్గదర్శకత్వం అందించే సద్గురువు సహాయం ఇంకా ఆశీర్వాదంతో మాత్రమే మోక్షాన్ని సాధించగలరని చెప్పబడింది. ముక్తి మార్గాన్ని సులభతరం చేయడానికి ఇలాంటి పూజలు, వ్రతాలు చేయడం ద్వారా గురువును పూజించి మోక్షాన్ని పొందవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటి పద్ధతులను ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న లక్ష్యాల్ని సాధించవచ్చు. అలాంటి ముఖ్యమైన పూజల్లో ఒకటి శ్రీ సాయి సత్యవ్రతం. బాబా ఆశీర్వాదం పొందటానికి బాబాను ఆరాధించే పద్ధతులలో శ్రీ సాయి సత్యవ్రతం ఒక ముఖ్యమైన పద్ధతి. ఈ వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పద్ధతిలోనే చేయటం జరుగుతుంది. అంటే మహాగణపతి పూజతో ప్రారంభించి బాబా అష్టోత్తరం చేసిన తర్వాత చివరిలో బాబాకు సంబంధించిన 5 కథలను చెప్పుకొని మంగళహారతితో ముగిస్తారు. శ్రీ సాయి సత్యవ్రతాన్ని ఒక షిరిడీలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న సాయిబాబా మందిరాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గురువారాల్లో, పర్వదినాల్లో, పౌర్ణమి నాడు, ఏకాదశి నాడు కొన్నిసార్లు భక్తులు తమ కోరికలు తీరడానికి, బాబా ఆశీర్వాదంతో కోరికలు తీరిన తర్వాత కూడా తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ సాయి సత్యవ్రతాన్ని చేస్తుంటారు. అసలు సాయి సత్యవ్రతం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్రలోని 13వ అధ్యాయంలో ఒక భక్తుని అనుభవం ద్వారా ఈ విషయం చాలా చక్కగా చెప్పబడింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. పూనాలోని నారాయణగాంకు చెందిన భీమాజీ పాటిల్ అని పిలువబడే ఒక వ్యక్తి చాలా సంపన్నుడు, సుశీలుడు. ఆయన సకల ఐశ్వర్యములతో తులుతూగుతూ ఉంటారు. డబ్బుకు ఎలాంటి కొదవ లేదు, లోటు లేదు. ఆయన జీవితం చాలా సాఫీగా, చక్కగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి మనిషికి ఒక వ్యాధి సోకుతుంది. అది ఆయన్ని చాలా బాధ పెడుతూ ఉంటుంది. అది క్షయవ్యాధి అని, అంటే టీబీ అని తెలుస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా, ఎంతమంది వైద్యులకి చూపించినా ఆయనకు వచ్చిన వ్యాధి తగ్గనే తగ్గదు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. మనిషి బక్కచిక్కిపోయి మంచానికి అతుక్కుపోతారు. కదల్లేని పరిస్థితి వస్తుంది. ఆయన బాగా ఉన్నప్పుడు భగవంతుని తలవలేదు. ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందో అప్పుడు ఆయన భగవంతుడిని తలుచుకుంటారు. అలా భగవంతుడిని తలుచుకున్న తర్వాతే ఆయనకు తన మిత్రుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ గారు గుర్తొస్తారు. ఆయన దగ్గరకు వెళ్ళలేని పరిస్థితిలో ఆయనకు ఉత్తరం ద్వారా తన ఈ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఆయన సలహా కోరుతారు. బాబాకు శ్రేష్టమైన భక్తులలో ఒకరైన, బాబా గురించి, ఆయన లీలలు, మహత్యాల గురించి తెలిసిన వ్యక్తి అవటం వల్ల నానాసాహెబ్ చందోర్కర్ గారు భీమాజీ పాటిల్ గారికి షిరిడీ వెళ్ళి బాబాను అర్థించమని, ఆయన కాళ్ళ మీద పడమని చెప్తారు. ఇదే సరైన మార్గమని, బాబా ఎంతోమందిని ఎన్నో వ్యాధుల నుండి, ప్రాణాంతక రోగాల నుండి రక్షించారని, ఆయన కృపతో ఈ వ్యాధి కూడా తగ్గుతుందని వెళ్ళమని సలహా ఇస్తారు. చాందోర్కర్ గారి సలహా ప్రకారం ఆయన షిరిడీకి వెళ్ళాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఆయన షిరిడీకి చేరుతారు. ఆయన నడవలేని స్థితిలో ఉన్నందువల్ల ఆయనను కొంతమంది మనుషులు మోసుకొచ్చి బాబా ముందు కూర్చోబెడతారు. ఆ సమయంలో బాబా దగ్గర షామా ఇంకా నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా ఉంటారు.
భీమాజీ గారిని చూడగానే ఈ జబ్బు ఆయన పూర్వజన్మల కర్మఫలమని, దానికి తనేమీ చేయలేనని అంటారు బాబా. కానీ భీమాజీ గారు చాలా దీనంగా తనకు వేరే దిక్కు లేదని, తనని ఎలాగైనా బాబానే కాపాడాలని, అందుకే ఆయన పాదాలని ఆశ్రయించానని, ఆయనే తనపై కరుణా కటాక్షాలు చూపించాలని బాబాతో మొరపెట్టుకుంటారు. భీమాజీ గారు చేసిన ఈ ప్రార్థనలకి బాబా హృదయం ద్రవించిపోతుంది. అప్పుడు బాబా భీమాజీతో అంటారు, భయపడకు, నీ భయాందోళనను వదిలేయి, నీ కష్టాలు తీరినాయి. ఎంతటి పీడలు బాధలున్న వాళ్ళైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లెక్కుతారో అప్పుడే వాళ్ళ కష్టాలన్నీ పోయి సంతోషాన్ని పొందుతారు అని అంటారు బాబా. బాబా ఇంకా అంటారు, ఇక్కడి ఫకీరు చాలా దయాద్ర హృదయుడు, బాధలో ఉన్న వారి రోగాలు నయం చేస్తాడు. ఈ ఫకీరు అందరినీ ప్రేమతో దయతో కాపాడుతాడు అని అంటారు బాబా. బాబా వారి ఈ మాటల్లో బాబా ఎంతటి కరుణామయుడో దయాద్ర హృదయుడో మనకి తెలుస్తోంది. బాబాను మనస్ఫూర్తిగా అర్థిస్తే ఆయన తప్పక కరుణిస్తారని తెలుస్తోంది. భీమాజీ గారు ప్రతి 5 నిమిషాలకి రక్తం కక్కేటువంటి మనిషి బాబా సమక్షంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. అంటే బాబా ఆయనకు అభయం ఇచ్చిన వెంటనే ఆయనకి రోగం తగ్గుముఖం పడుతుంది. కొద్దిసేపటి తర్వాత బాబా ఆయన్ని భీమాబాయి ఇంట్లో ఉండమని చెప్తారు. కానీ భీమాజీ గారికి వచ్చిన జబ్బుకి, ఆయన ఆరోగ్య పరిస్థితికి అసలు ఆ ఇల్లు కానీ, సదుపాయాలు కానీ, ఆ వాతావరణం కానీ సరైనవి కాదు. కానీ బాబా ఆజ్ఞ భక్తులు పాటించవలసిందే. భక్తుల మంచి కోరే బాబా ఏదైనా చెప్తారు. అలాగే బాబా మాట ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళి ఉంటుంటారు. ఆ సమయంలో బాబా భీమాజీకి 2 సార్లు స్వప్న దర్శనం ఇస్తారు. ఒకసారి స్వప్నంలో ఆయన ఒక విద్యార్థిగా పద్యం అప్పాచెప్పనప్పుడు ఆయన ఉపాధ్యాయుడు ఆయన దెబ్బలు కొట్టినట్టు, రెండోసారి స్వప్నంలో ఆయన ఛాతీపై పెద్ద బండను పైకి కిందకి లాగినట్టు, తోసినట్టుగా చాలా బాధగా నొప్పిని అనుభవిస్తారు. ఇలా ఈ స్వప్నంలో ఆయన అనుభవించిన బాధతో ఆయన జబ్బు పూర్తిగా నయమవుతుంది. బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని తన ఊరికి వెళ్ళిపోతారు భీమాజీ. ఆ తర్వాత భీమాజీ గారు తరచుగా షిరిడీకి వస్తుంటారు, బాబాని దర్శించుకుంటూ ఉంటారు. భీమాజీ పాటిల్ గారు తరచూ చేసుకుంటూ ఉండే సత్యనారాయణ వ్రతానికి మారుగా సాయిబాబాయే సత్యనారాయణుడని కొత్తగా శ్రీ సాయి సత్యవ్రతాన్ని చేయడం ప్రారంభిస్తారు. అప్పటి నుండి ఈ సంప్రదాయం మనొక్క షిరిడిలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్న సాయిబాబా మందిరాల్లో కూడా భక్తులు ఈ శ్రీ సాయి సత్యవ్రతాన్ని జరుపుకోవటం చూస్తూనే ఉన్నాం. శ్రీ సాయి సత్యవ్రతం కేవలం ఆరాధన మాత్రమే కాదు, భక్తులకి బాబా మీద ఉన్న విశ్వాసాన్ని, భక్తిని, కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుంది. ఈ పూజ ద్వారా కూడా బాబా తమ జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఈ వ్రతం ద్వారా హృదయపూర్వకంగా బాబాను అర్థించి కోరిన కోరికలను బాబా తీరుస్తారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా శ్రీ సాయి సత్యవ్రతం బాబా జీవితాన్ని, వారి బోధనలని ప్రతిబింబించే సాధనంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చదివే బాబా వారికి సంబంధించిన కథల ద్వారా బాబా కరుణని, లీలల్ని, మహత్యాల్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటాం, తెలుసుకుంటాం. ఈ వ్రతం బాబాపై భక్తులకు ఉన్నటువంటి నమ్మకాన్ని, భక్తిని అధికమయ్యేలా చేస్తుంది. బాబా మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన పూజా విధానాన్ని కూడా మనం పూర్తి నమ్మకం, భక్తి శ్రద్ధలతో పాటిద్దాం, బాబా ఆశీర్వాదం పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో శ్రీ సాయి సత్యవ్రతానికి సంబంధించిన 5 కథల్ని, వాటిల్లో బాబా తెలియజేసినటువంటి విషయాల్ని, బాబా బోధనలని వివరంగా తెలుసుకుందాం. ఓం సాయిరామ్.